హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో ఈ సాంగ్ అయితే ట్రెండింగ్లో ఉంది. ఇదే సాంగ్ని డెమో వినిపించి మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండిరా. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని లైక్ చేసి పూర్తిగా చూడండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎలిట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలిట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML, 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి సాంగ్ రీల్ 679 XML ఫైల్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వస్తుంది. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని చివర నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి పెట్టి సెకండ్ బీట్ మార్కి వచ్చి ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. నేను చూపిస్తాను. ఫొటోస్ దగ్గరకు వచ్చాను. ఫోటోని క్లిక్ చేశాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశా. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో, ఇలా మీ ఫొటోస్ అన్నీ యాడ్ చేసి కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే మీకు ఎలైట్ మోషన్ కావాలనుకుంటే ఇప్పుడు నేను చేసే ఈ మెథడ్ మాత్రమే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే నేను చెప్తాను వినండి. నాకు ఒక టెలిగ్రామ్ ఉంది. దాని పేరు వచ్చేసి మహీటెక్ ఇన్ఫో. గుర్తుపెట్టుకోండి, మహీటెక్ ఇన్ఫో అని ఉంటుంది. అందులో నేను మీకు పిన్ లిస్ట్లో పెట్టాను. ఇప్పుడు నేను వాడుతున్నదే పెట్టాను. చాలా బాగుంటుంది, చాలా బాగా పనిచేస్తుంది, మంచిది. మీకు కావాలనుకుంటే వెళ్ళండి, చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నట్లు వాడుకోండి. ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు. కొన్ని విషయాలు నొక్కి మాట్లాడాలి. ఆ విషయం మీకు కూడా తెలుసు ఎందుకో. సో కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రతి ఫోటోని మాన్యువల్గానే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా యాడ్ చేసి మిడిల్లోకి పెట్టి కట్ చేస్తున్నాను. ఈ బీట్ మార్కులకి ఫోటోలు పెడుతున్నాను. ఓకే, ప్రతి ఫోటోని మాన్యువల్గా అప్డేట్ చేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నాను, చూసారా? ఇది పర్ఫెక్ట్ మెథడ్ అండి ఇలా చేయటానికి. ఇలా పేస్ట్ చేసేయండి. ఇక్కడ ఫోటోని క్లిక్ చేసి పేస్ట్, ఫోటోని క్లిక్ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఎఫెక్ట్ని ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఎఫెక్ట్స్ అన్నీ పెట్టేశాను. చూద్దాం ఇంకెక్కడ యాడ్ అవ్వలేదేమో. ఓకే, అన్నిటికీ యాడ్ అయిపోయినాయి. అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ప్లే చేసుకోండి. మీకు ఇలా అయిపోతుంది. బీట్ మార్క్ దగ్గర ఇలా స్టార్ట్ అవుతుంది. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.